వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్లతో పాటు మంత్రులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢాకాలోని జాతీయ పార్లమెంట్ దక్షిణ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. అయితే కొత్త ప్రభుత్వ కేబినెట్లో హిందూ మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు నితిన్ రాయ్ చౌదరికి ఓటు దక్కటం విశేషం. ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ నియమించిన 25 మంది కేబినెట్ మంత్రులలో నితాయ్ రాయ్ చౌదరి ఒకరు. ఆయనకు సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు కేటాయించినట్లుగా పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. నితాయ్ రాయ్ ఫిబ్రవరి 12న జరిగిన జాతీయ పార్లమెంటు ఎన్నికల్లో ఆయన మగూరా 2 నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి అయిన జమాతే ఇస్లామీ అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓడించారు. 77 ఏళ్ల నితాయ్ రాయ్ చౌదరి 1949లో బంగ్లాదేశ్లోని మగూరా జిల్లాలో జన్మించారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. తన ప్రాథమిక విద్యను మగూరా గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం ఢాకా విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పొందారు. ఢాకా యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. అక్కడే ఆయన రాజకీయ జీవితానికి పునాది పడింది. 1988లో మగూరా 2 నియోజకవర్గం నుంచి తొలిసారిగా జాతీయ పార్లమెంటుకి నితాయ్ రాయ్ ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన విద్య, యువజన, క్రీడల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. నితాయ్ రాయ్ కుమార్తె నిపున్ రాయ్ చౌదరి కూడా బీఎస్పీలో అత్యంత క్రియాశీలక నాయకురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ఏదేమైనా బంగ్లాదేశ్లో ఒక హిందువు మంత్రిగా అయ్యిండు అంటే చాలా గర్వంగా ఉంది. మీకెలా ఉంది? ఆయన మంత్రి అయినా అక్కడ హిందువుల ప్రాణాలని కాపాడాలి, అందుకు పోరాటం చేయాలని కోరుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.